వాస్తవంగా పూర్తి స్థాయి అధికారులను కూడా అధ్యక్షులుగా ఉంటారు. వారు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మేము కూడా ఈ సమస్య సత్యనారాయణ రెడ్డి నేను ఒక్కరే కాదు, మొత్తం పార్టీ అంతా, అంటే ఎస్టీ మోర్చా అంతా. మాకంటూ పార్టీకి ఒక మోర్చాలు ఉంటాయి. బీసీ అంటే ఈబీసీ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, అలాగే ఇది డాక్టర్స్ మోర్చా, ఇలా విభాగాలు ఉంటాయి. ఈ ఎస్టీ మోర్చా అనేది మొత్తం మా కమ్యూనిటీకి సంబంధించింది అంతా ఆధారపడి ఉంటుంది. దాని నుండే రిప్రజెంటేషన్ తయారు చేసాం, వాళ్ళని చేసాం. ఈ రకంగా మేము ఆమెని పార్టీ నుండి బయటకు వెళ్ళిపోమని కోరటం. పార్టీలో మీరు పనిచేయండి, పార్టీ పదవులే కాకుండా ఇతర పదవులు మీరు తీసుకోండి. ఆమె ఏంటంటే వాస్తవంగా హై ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియల్గా వెల్ సౌండ్. కావాలనుకుంటే రాజ్యసభ మెంబర్ చేయొచ్చు, లేదు ఇంకే చైర్మన్ అనేది చేసుకోవడానికి భాషా జ్ఞానం, లౌకిక జ్ఞానం, అన్ని జ్ఞానాలు ఆవిడుకున్నాయి. మేము కోరేది ఏంటంటే రాష్ట్రానికి ఒకే ఒక ఎస్టీ సీట్ అమ్మా. మీ పైన ఈ ఆరోపణలే కాదు, రుజువులు ఉన్నాయి కాబట్టి మీరు పక్కకు తట్టుకోండి. నిజమైన ట్రైబల్కి ఇవ్వమండి, మీ సోదరులకి ఇవ్వమన్నాం, అంతేకంటే మీ బయట వాళ్ళకి ఇవ్వమని మేము కోరలేదు కదా. మరి దీనికి మీరు ఎందుకు ఇది అవుతున్నారు? మరి మీ పదవికే మీకు అంత స్వార్థం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మీరు నిస్వార్థంగా ఎలా చేస్తారు? నేను అడుగుతున్నది అది అనమాట. మేము కూడా పార్టీ వ్యతిరేకం ఎలా అవుతుంది? హక్కుల గురించి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు, వీటన్నిటికి కూడా రిజర్వేషన్ సెంట్రల్లో మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ అవి. మరి వాటిని వైలేషన్ చేస్తే ఎలాగంటారు? నేను చెప్పండి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో వి లవ్ టుడే.